లక్ష్మి ఆఫీస్కి వెళ్ళొస్తా. రోజు ఆఫీసేనా? ఈరోజు సెలవు పెట్టండి, అందరూ కలిసి సరదాగా గడుపుతాం. అవునా? అసలే మీతో కలిసి టైం స్పెండ్ చేసి చాలా అయింది. నో 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 నో, ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, లీవ్ పెట్టడానికి లేదు. ప్లీజ్ అండి, ఈరోజు లీవ్ పెట్టండి. సర్లే, ఈ రోజుకి లీవ్ పెట్టేస్తానులే. అవునే, టిఫిన్ ఏం చేస్తున్నావు? ఉప్మా అండి. చక్కగా పూరీ కూర చేయి. పూరీ కూర సరే చేస్తాను. ఒరే, ఈ అద్దాలు ఏమిటంటే చండాలంగా ఉన్నాయి, క్లీన్ చేయాలనే కామన్ సెన్స్ లేదు. వీళ్ళు గుడ్డ తీసుకురా తుడుద్దాం. లక్ష్మి, ఈ ఫ్రిడ్జ్ ఎవడైనా చండాలంగా ఉంది, నీట్ గా పెట్టుకోవాలని తెలీదు. ముందు అర్జెంట్ గా ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయి. పూరీ కూర చేయమన్నారు కదా. అవన్నీ తర్వాత, ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేయి. కర్మ కర్మ. ఇంతకీ నీ సెమిస్టర్ రిజల్ట్స్ ఏమయ్యాయి? ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యని చెప్పాను కదా నాన్న. కష్టపడి చదివిస్తుంటే ఓ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతావా? సిగ్గులేదురా అడ్డగాడిదా. హలో, వాడు రిజల్ట్స్ వచ్చి 4 రోజులైంది, అప్పుడేమనలేదు, ఇప్పుడు ఎందుకు తిడుతున్నారు? ఆ రోజు బిజీగా ఉన్నాను, ఈ రోజే ఖాళీ దొరికింది. రేయ్, ఏంట్రా నీ సంగతి? అది అనవసరంగా ఆఫీస్ మాన్పించా. సరే గాని టిఫిన్ రెడీ అయిందా? మీరే కదా ఫ్రిడ్జ్ క్లీన్ చేయమన్నారు. ఫ్రిడ్జ్ ఎప్పుడైనా క్లీన్ చేయొచ్చు, ముందు టిఫిన్ రెడీ చేయి. ఇంతకీ ఏం టిఫిన్ చేస్తున్నావు? పూరీ కూర చేయమన్నారు. అనవసరంగా ఆయిల్ వేస్ట్. ఉప్మా చేసి. ఒకసారి లేవండి. షర్టు, ప్యాంటు, ఫోను, తాళాలు. మీరు అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోండి. లీవ్ పెట్టేసేగా. ఏం అక్కర్లేదు, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోండి. టిఫిన్ తినేసి వెళ్తా. ఏం వద్దు, బయట తినండి. బట్టలు వేసుకెళ్ళి. ఏం అక్కర్లేదు, లిఫ్ట్లో కిందకి వెళ్తూ వేసుకోండి. అమ్మయ్య, అరగంట ఉంటేనే చుక్కలు చూపించాడు, ఇంకా రోజంతా ఉంటే అంతే సంగతులు. ఆఫీసు మనల ఆఫీసు, డబ్బులు మీ తాతిస్తాడు.